రేవంత్ పాలన కాలరాత్రులను తలపిస్తున్నాయని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. యూరియా బస్తాల కోసం రాత్రిళ్లు జాగారం చేయాల్సిన దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. భర్తలు వ్యవసాయం చేస్తే భార్యలు యూరియా లైన్లో నిలబడే కాలం వచ్చిందని, ఒక యూరియా బస్తా దొరికితే లాటరీ దొరికిన పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో ఊర్లకే యూరియా లారీలు వచ్చేవని, 26,000 మెట్రిక్ టన్నుల యూరియా గజ్వేల్ రేక్ పాయింట్లో పెట్టామని గుర్తు చేశారు హరీష్ రావు. వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది. చీకట్ల పడు రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్ల వండుకుంటున్నారు. కాలరాత్రులు తలపిస్తున్నాయి రేవంత్ పాలనలో. రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం. రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొరికితే ఒక్క సంచి, లేకపోతే లేదు. ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినట్టు ఉన్నది కథ. యూరియా బస్తా దొరికితే లాటరీ తగిలినట్టున్నది. ఎందుకంటే పొద్దున పోయి పొద్దుగడి దాకా లైన్ నిలబడితే దొరికితే ఒక సంచి దొరికినట్టు, లేకపోతే ఉత్తదే టోకెన్ ఇస్తాడు, మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి. అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్యలు లైన్లలో నిలబడే కాలం వచ్చింది.